హలో అండి, హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, ఈరోజు మా వీడియో వచ్చేసి నేను పొద్దున్నే లేచి బాబును స్కూలుకు పంపించాలి కదా, అందుకే కొంచెం తొందరగా లేచినండి. పొద్దున్నే లేచి అలుకు పని ముగ్గు పైన అయిపోయిన తర్వాతకి కిచెన్లోకి పోవాలి కదా. ఇప్పుడు స్టార్ట్ అయ్యింది ఇంకా అసలైన వర్క్. చూడండి, ఇప్పుడు మనం కిచెన్లో అంట్లన్నీ బయట వేసుకొని ఇక్కడ గ్యాస్ కాడ నీట్గా చేసుకుంటే, గ్యాస్ కాడ మనం నీట్గా చేసుకొని మన అంట్లన్నీ తోముకొని వచ్చేసరికి ఇదంతా కొంచెం ఆరినట్టు అవుతుంది. లేకపోతే మనం అప్పుడే క్లీన్ చేసి అప్పుడే వంట చేస్తే మొత్తం ఆ కింద తడి, కాళ్ళ కాడ తడి ఉంటుంది, గ్యాస్ కాడ తడి ఉంటుంది, అంత నీట్గా చేయలేం కదా. అందుకే నేనైతే రెగ్యులర్గా ఇట్లనే చేస్తా పని. ఎమ్మటి గ్యాస్ కడగగానే వంట చెయ్యను, ఎందుకంటే అంత జిగుడు అంటుతుంది కాళ్ళ కాడ. మనం ఎంత తుడిచినా కూడా కొంచెం ఆరాలి, ఆరితేనే నీట్గా ఉంటుంది, లేకుంటే మళ్ళీ మరకలు అంటే అంత గలీజ్గా ఉంటుంది. నేనైతే రెగ్యులర్గా ఇట్నే చేస్తా పని. ఎవరి ఇష్టం వాళ్ళు. కొంతమంది ఏమో ఎమ్మటే కడిగి చేస్తారు, లేకపోతేనేమో కడగకుండానే వంట చేస్తారు. ఎవరి ఇష్టం వాళ్ళు కదా. ఇక కొంతమంది ఇంకా పేరెంట్స్ అయితే ఈ పనులు చేసి పొద్దున్నే పిల్లల్ని స్కూల్కి పంపించలేక వ్యాన్లలో వ్యాన్ మిస్ అయిద్దని హాస్టల్లో వేస్తారు. చాలామంది ఇప్పటివరకు అయితే హాస్టల్లో వేస్తారు చిన్నపిల్లల్ని కూడా. చిన్నపిల్లల్ని హాస్టల్లో వేసడంత అవసరం లేదండి, ఎందుకంటే వాళ్ళు ఇక 10th, ఇంటర్లు, డిగ్రీలు, పీజీలు, ఎంసెట్లు అవన్నీ హాస్టల్లోనే కదా చదివేది. ఆ తర్వాతకి ఏదో ఒక జాబులు చేసుకుంటూ తర్వాత పెళ్ళిళ్ళు అయ్యి తర్వాత అప్పటి నుండి పేరెంట్స్కి దూరంగానే ఉంటారు కదా. అందుకనే అంత చిన్న పిల్లల్ని హాస్టల్లో వేయాల్సినంత అవసరం లేదు. చదువుకునే పిల్లలు చదువుతూనే ఉంటారు. హాస్టల్లో ఎత్తనే చదువుతారు, లేకపోతే చదవరు అని అన్నట్టు ఏమి ఉండదు. హాస్టల్లో వేసిన పిల్లలకు మాత్రం చదువు వస్తుంది. హాస్టల్లో వేయని పిల్లలకు చదువు రాదని ఏమన్నా రూల్స్ ఏం లేదు కదా. చదువుకునే పిల్లలు ఎప్పుడైనా చదువుకుంటూనే ఉంటారు. అందుకే ఒక 10th వరకు అయినా కూడా రోజు స్కూలుకు పంపించి అప్ అండ్ డౌన్ పంపించండి. హాస్టల్లో వేసి పిల్లలకు ఫుడ్ పడక వాళ్ళ ఏడుచుడు, తూడుచుడు, వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వచ్చుడు ఇలాంటివి బాగుండదు కదా. అందుకనే పిల్లల కోసమే కదా మనం శ్రమ పడేది. వాళ్ళే శ్రమ అనుకుంటే ఎట్లా, అది కుదరదు కదా. ఇష్టంతో పని చేస్తే ఎంత కష్టమైనా పని చేసుకోవచ్చు. చూడండి ఎన్ని బోళ్ళు పడ్డాయో. ఈ బోళ్ళన్నీ అంట్లన్నీ రుద్ది కడిగి చేసరికనే చాలా టైం పట్టింది నాకు. ఈ లోపు ఇవన్నీ తోముకొని నీట్గా చేసుకొని పోసరికనే కిచెన్లో కొంచెం ఆరినట్టు అయింది, తడిగా పొడిగా లేకుండా. ఇప్పుడు మంచిగా వంట చేసుకోవచ్చు. ఇవన్నీ ఎందుకైనాయి అంటే, నాకు ఏమైందంటే నైట్ కొంచెం నిన్న కొంచెం చేను దగ్గర పోసేసరికనే నైట్ అంట్లు తోమలేదు, టైం లేదు. అందుకనే ఇలా అంట్లు చాలా అయినాయి పొద్దున. అవన్నీ తోమేసరికి చాలా టైం పట్టింది. చూడండి, అవి తోముకొని కిచెన్లోకి వచ్చి మళ్ళీ బియ్యం కడిగి, నేను మాత్రం ఇట్లా అన్నీ 2-3 సార్లు కడిగి ఉంచుతా బియ్యము. కొంతమంది ఒకసారి కడుగుతారట, ఎందుకంటే అది విటమిన్ పోతుంది అది ఇదని. అట్లా కాదు కదా, మనం కనీసం 3 సార్లైనా కడుక్కోవాలి. 2-3 సార్లు కడుక్కుంటేనే నీట్గా ఉంటాయి. చూడండి, ఇటువైపు ఛాయ్ అవుతుంది, ఇటువైపు గ్యాస్ అంటుపెట్టి అన్నం పెట్టిన. మనం బియ్యం కడగగానే తొందరగా పెట్టొద్దు. కనీసం ఎంత టైం లేకపోయినా కూడా ఒక 10 నిమిషాలైనా, కనీసం 10 నిమిషాలైనా మనం కడిగిన బియ్యం నాననివ్వాలి. ఈ కూరగాయలు మాత్రం పొద్దున్నే తెచ్చుకుంటే టైం ఉండదు, వ్యాన్ మిస్ అయిద్దని మేము సాయంత్రమే తెచ్చుకుంటాం. రెగ్యులర్గా కూరగాయలు సాయంత్రమే తెచ్చి పెట్టుకుంటామండి. ఎందుకంటే అంత పొద్దున్నే కూరగాయలు వాళ్ళు తీయరు, మనకు చెప్పరు. మనం కొనుక్కొచ్చి చేసరికనే వ్యాన్ మిస్ అయిద్దని సాయంత్రమే కూరగాయలు కొనుక్కొచ్చి పెట్టుకొని ఇట్లా కూరగాయలు కట్ చేసుకునేసరికనే ఒకవైపు అన్నం అవుతుంది, ఒకవైపు చూడండి ఇటు కూర పోపు చేసిన నేను ఆల్రెడీ. ఈ పోపు వేసేసరికనే ఇటు టమాటాలు కోసి వేయొచ్చు అన్నట్టుగా అటు అన్నం అవుతుంది, ఇటు కూర అవుతుంది. ఆ టమాటాలు కూడా వేసి కలబెట్టినండి. చూడండి, ఇట్లయితే తొందరగా పని అవుతుంది. మనం అన్నీ ఒకటేసారి చేయాలి అది ఇదంటే మనకు గ్యాస్ 4 పొయ్యిలు ఏం లేవు కదా. 4 పొయ్యిలు ఉన్న వాళ్ళు అయితే అట్లా 4 వంటలు ఒకసారి చేసుకోవచ్చు. మనకు ఉన్న దాంట్లోనే సర్దుకొని మనకు వీలుగా కూడా చేసుకోవచ్చు. అన్నీ కావాలంటే రావు కదా ఒకసారి. చూడండి, ఇప్పుడు అన్నం అయింది. అన్నం గంజి ఉంచుకొని ఈ అన్నం ఆరిన తర్వాతకి మళ్ళీ ఒకసారి లోపల పోయి ఇల్లంతా క్లీన్ చేయాలి కదా. ఈ వంట రూమ్లో ఉంటే పని అంతా కాదు కదా. ఈ అన్నం ఉమ్మగిలి ఇది చేసేసరికనే పని మళ్ళీ ఇటు కూర మాడిపోకుండా కూరను ఒకసారి కలబెట్టిన, అన్నం ఒకసారి చూసుకొని మళ్ళీ ఇంట్లో పోయి పక్క బట్టలు అవన్నీ మడతపెట్టి బెడ్షీట్లు అన్నీ దులిపేసి తర్వాతకి అంతా ఊకి వచ్చేసరికి నా అన్నం మొగిలినట్టు అవుతుంది అన్నది. మళ్ళీ ఇంట్లోకి వచ్చి ఇదంతా క్లీన్ చేసినండి. క్లీన్ అంటే కడగలేదు, పక్క బట్టలు బెడ్షీట్లు అవన్నీ దులిపి మడతపెట్టి మళ్ళీ ఇల్లు పందిరంతా ఊకి తర్వాతకి మళ్ళీ బాక్సులు అవి పెట్టాలి కదా అని చేసుకున్న. ప్రతి ఒక్క ఇంట్లో ఆడవాళ్ళకి ఇదే పనులు ఉంటుంది.
ఇదే సమస్యలు ఉంటుంది కదా. నేను మాత్రం రెగ్యులర్గా ఇంతే పని చేస్తా. మళ్ళీ ఇదంతా పని అయిపోయిన తర్వాతకి మగవాళ్ళు బాయకాడుకో డ్యూటీలకు వెళ్తారు కదా. అట్లా వెళ్ళిన తర్వాతకి మళ్ళా పిల్లలు స్కూల్ పోయి చేసినాక మళ్ళీ నేను బట్టలు పిండుడు ఆ పని ఉంటుంది. ఒక రూమ్ అయిపోయిందండి, ఇంకో రూమ్ క్లీన్ చేయాలి కదా. ఈ ఇల్లు మనం చిన్నగా ఉన్నప్పుడేమో సరిపోలేదు అనుకుంటాము. ఇల్లు పెద్దగా అయినాక పనే సరిపోతుంది, ఎంత చేసినా కూడా తీరదు. ఆ చిన్నగా ఉన్న రూమ్లే మంచిగా సర్దుకొని సామానంతా సర్ది పెట్టుకుంటాం కదా, అప్పుడు నీట్గా ఉంటుంది. కానీ ఈ ఇల్లు పెద్దగా ఉంటే ఎక్కడదక్కడనే వేస్తాం, ఇంటి నిండా సామానే ఉంటుంది, ఇంకా అప్పుడు ఎక్కువ పని ఉంటుంది. ఎప్పటిదప్పుడేనండి. అందుకనే మనకు ఉన్న దాంట్లోనే సర్దుకోవాలి. వాళ్ళకి అది ఉంది, వీళ్ళకి ఇది ఉంది, మనకు కూడా కావాలన్నట్టుగా ఏం అనొద్దు. అనకుండానే ఇట్లా చేసుకోవాలి పని. నేను మాత్రం రెగ్యులర్గా నాకు ఇదే పని. నేను ఎక్కువ బయట పని చెయ్యను. ఇంట్లో చదువుకుంటూ ఉండేసరికనే టైం సరిపోతుంది. బాబు అంతా ఊకిన తర్వాత అటు ఊకొసరికనే ఇటు వంట అయింది, అన్నం కూర అయింది. బాబుకు బాక్సులు పెడదామని బాక్స్ పెడతాను. బాబుకి బాక్స్ పెట్టిన తర్వాతకి మళ్ళీ బాటిల్లో వాటర్ పోసి బాక్స్ పెట్టాలి కదా. ఎందుకంటే వాళ్ళు పిల్లలు మగపిల్లలు కదా, వాళ్ళు బాక్సులు పెట్టుకొని వాళ్ళు చేసుకోలేరు. ఆడపిల్లలైనా కూడా చేసుకోలేరు. ఎందుకంటే వాళ్ళు కొంచెం అన్నా తిని పోకపోతే పిల్లలకు ఆకలి అయింది కదా. మనం ఈ పనులు చేసుకుంటుంటే వాళ్ళు కొంచెం తింటారు. ఏమైనా టిఫిన్ అయినా, అన్నమైనా, కూర ఏదో ఒకటి. తినకుండా పోతే మళ్ళీ ప్రేయర్ చేసేటప్పుడు కళ్ళు తిరగడం కానీ, క్లాసులో సరిగ్గా వినకపోవడం కానీ జరుగుతుంది. అందుకే వాళ్ళు కొంచెం తినాలంటే వాళ్ళ ఈ పనులు మొత్తం మనం చేయాలి. ఈ పనులు కూడా వాళ్ళనే చేసుకోమంటే వాళ్ళు ఈ పనులు చేసుకుంటుండి ఆ టైం లేక తినకుండానే పోతారు. అందుకే మనం కష్టం అనకుండా మనమే కదా అంత ఓపికగా పని చేస్తే బాగుంటుంది. అంత చికాకు పడి చిదరపడి పిల్లల్ని మీరే పోసుకొని చేసుకోండి అంటే వాళ్ళు పోసుకొని చేసుకునేసరికి వాళ్ళకి టైం ఉండదు, తినకుండానే పోతారు. మళ్ళీ తర్వాతకి ప్రాబ్లం అంతా మనకే, వాళ్ళ కళ్ళు తిరిగి పడిపోయినా, క్లాసులు సరిగినకపోయినా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.